హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో వడియాల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. ఒకవేళ ఎండ లేకపోయినా సరే ఫ్యాన్ కింద పెట్టినా చాలా త్వరగా ఆరిపోతాయి. మరి వీటిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి అస్సలు నూనె పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. అదే అరకప్పుతో సగ్గుబియ్యం కూడా వేసుకుని ఈ రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా అయితే అవ్వదండి, ఈ విధంగా కొద్దిగా బరగ్గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి. 1 కప్పు పిండికి 2 కప్పుల నీళ్ళు పోసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొద్దిగా మందంగా ఉన్న గిన్నెలో ఒక 7 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. మనం పిండి కలపడానికి 2 కప్పుల నీళ్ళు, అలాగే ఈ గిన్నెలో ఒక 7 కప్పుల నీళ్ళు, మొత్తం 9 కప్పుల నీళ్ళు పోసాము. వీటిని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా దీన్ని మనం ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయకండి, చూసి తక్కువ వేసుకోండి. అవి ఎండిన తర్వాత మరీ కసంగా ఉంటాయి. తర్వాత ఈ విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలని మిక్సీ పట్టి వేసుకోవాలి. కావాలి అంటే మీరు పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని, అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. పూర్తిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఒక క్లాత్ మీద వేస్తున్నానండి. కొద్దిగా క్లాత్ తడుపుకుని ఈ విధంగా ఎండలో వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫ్యాన్ కింద అయినా వేసుకోవచ్చు. ఎండ బాగా ఉంటే ఒక్క రోజులో ఎండిపోతున్నాయండి. లేదు అంటే మరుసటి రోజు కూడా కొద్దిగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాకైతే సాయంత్రంకి ఈ విధంగా బాగా ఎండినాయి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక వైపు తిప్పి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత క్లాత్ కొద్దిసేపు నానాలండి. పోసిన వెంటనే అయితే రావు. కొద్దిసేపు నానిన తర్వాత ఈ విధంగా తీస్తే చక్కగా వచ్చేస్తాయి. మనం కలిపిన పిండి పర్ఫెక్ట్గా కొలతలతో ఉంటే ఈ విధంగా చక్కగా వచ్చేస్తాయండి. అస్సలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. క్లాత్ నుంచి తీసిన తర్వాత ఒక పూటంతా ఎండలో పెట్టుకుని ఇవి పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఈ వడియాలు అయితే నిల్వ ఉంటాయండి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.